మహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ప్రశస్త నామమునకు హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తున్నాం. మీ అనాది సంకల్పము చొప్పున ఈ శుభదినాన రాత్రికాల సమయంలో మీ యొక్క స్వరక్తార్జితమైనటువంటి సెయింట్ జేమ్స్ లూథరన్ చర్చ్ నందు చేరి మిమ్మను కీర్తించుటకు, మీ యొక్క సిలువను గూర్చినటువంటి ధ్యానములు చేయుటకు మీరు అనుగ్రహించిన అమూల్యమైనటువంటి కృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ నామ సంకీర్తన ద్వారా మీరు సంపూర్ణమైన మహిమను పొందారని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రియ తండ్రి, స్థానిక సంఘమును, దైవ సేవకులను, కమిటీ పెద్దలను, విశ్వాసులను, పరిచారకులను దీవించి ముందున్నటువంటి సమయంలో మీ వాక్యమును మేము ధ్యానం చేయబోతూ ఉండగా ప్రార్థించి బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి సమయం 7:25 కావస్తూ ఉంది. మరి ఇవ్వబడినటువంటి సమయంలోనే ముగించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకి ఇవ్వబడినటువంటి అంశమునకు అనుగుణంగా లూకాసు వార్త 8వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయం 35వ వచనం నుండి 39వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. 35 నుండి 39వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. అది చూచిన వారు దెయ్యములు పట్టిన వాడేలాగూ స్వస్థత పొందెనో జనులకు తెలియజేయగా, గెరసెనీయుల ప్రాంతములలో నుండి జనులందరూ బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి త్వరగా తిరిగి వెళ్ళుచుండగా దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. అయితే తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నేడు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశము పరివర్తన, అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్ఫార్మేషన్ అని అంటాం. పరివర్తన అంటే అర్థం ఏంటి? సహజంగా మనకు తెలిసినటువంటి భాషలోనే చెప్పుకుందాం. ఎందుకంటే విద్యాధికులు, పాఠాలు చెప్పే అధ్యాపకులు ఉన్నారు మన మధ్యన. నాకున్న స్వల్పమైన తెలుగు ప్రావీణ్యాన్ని మీ ముందు నేను ప్రదర్శించను. కానీ మన దృష్టిలో పరివర్తన అంటే ఏంటి? పరివర్తన అంటే ఏం చెబుతారు? మార్పు అందామా? మార్పు అందాం, మంచిది. ఈ మార్పు శాశ్వతమైనటువంటి మార్పుగా ఉండాలా, లేదంటే మరలా కొంతకాలానికి కనుమరుగయ్యే మార్పులాగా ఉండాలా? చెప్పండి. ఈ మార్పు శాశ్వతమైనటువంటి మార్పుగా ఉండాలా, లేదంటే కొంతకాలానికి కనుమరుగయ్యేటటువంటి మార్పుగా ఉండాలా? శాశ్వతమైనటువంటి మార్పుగా ఉండాలి. కొంతకాలానికి కనుమరుగయ్యేటటువంటి మార్పు నిజమైన మార్పు కాదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక మహా గొప్ప కవి, మన భారతదేశానికి చెందిన తెలుగు కవి ఒక మాట అన్నాడు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు చూడండి. సిగరెట్లు మానేయడం చాలా సులభం, ఎందుకంటే నేను చాలాసార్లు మానేశాను అన్నాడట. అర్థమైందా విషయం? అర్థమైందా? మానేయడం చాలా సులభం, ఎందుకంటే నేను చాలాసార్లు మానేశాను. చాలా పర్యాయములు క్రైస్తవులు కూడా ఇలాంటి మార్పును కోరుకుంటారు. అది నిజమైన పరివర్తన కాదు. చాలాసార్లు ప్రభు దగ్గరికి రావడం, పాపములు ఒప్పుకోవడం, క్షమించబడటం, పాపము చెయ్యడం, ప్రభు దగ్గరికి రావడం, క్షమాపణ అడగడం, క్షమించబడటం, ప్రభు దగ్గరికి రావడం, పాపము చేయడం, ఇది ఒక సైకిల్గా కొనసాగుతూ ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ నాట్ ఎట్ ఆల్ ఏ ట్రాన్స్ఫార్మేషన్. ఇది నిజమైనటువంటి పరివర్తన కా. నిజమైన పరివర్తన ఒక వ్యక్తిలో మనం చూస్తాం. తీయనవసరం లేదు, జ్ఞాపకం చేస్తున్నాను.
1 తిమోతి 1:12 ఉంటాడు ఆయన. పూర్వము దూషకుడును, పూర్తి చేయండి, హింసకుడును హానికరుడును అయినటువంటి నన్ను అన్నాడు. ఆయన పేరేంటి చెప్పండి? అపోస్తలుడైన పౌలు. ఒకసారి ప్రభువు చేత సంధించబడినప్పుడు సిరియా దేశంలో దమస్కు మార్గములో ఉండగా ప్రభువు అతన్ని సంధించగా తన పాత జీవితాన్ని పాతిపెట్టి ఒక నూతన సృష్టిగా మారాడు. ఇది నిజమైన పరివర్తన. వాక్యములో నుండి మనం తీసుకోవాల్సిన నిర్వచనం. దిస్ ఈజ్ కాల్డ్ ద బిబ్లికల్ మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. పరివర్తన అంటే పాత జీవితం ఏమైపోవాలి? ఇక పాతి పెట్టాలి. ఇక ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఇక నూతన సృష్టిగా మారిపోవాలి. పాత జీవితం, గత అలవాట్లు, గత ప్రవర్తన, దైవ వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఏం చేయబడాలా? భూస్థాపన చేయబడాలి. ఇక క్రొత్త జీవితం, క్రొత్త సృష్టి. దీన్ని నిజమైన పరివర్తన అంటారండి. మారాను అని చెప్పి మరలా అదే పాత బ్రతుకు, మరలా అదే క్షమాపణ ప్రభు దగ్గర, మరలా అదే పాపం, మరలా మారాను అని ప్రభు దగ్గరికి రావడం, మరలా క్షమాపణ, మరలా కొనసాగించడం, మరలా పడిపోవటం. ఇది నిజమైన పరివర్తన కాదు. కనుక ఈ రాత్రికాల సమయంలో అలాంటి పరివర్తన మనము పొందులాగున దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చదువుకున్న ఈ వాక్య భాగం మనకందరికీ కూడా బాగా తెలిసినటువంటి వాక్య భాగమే కదండి. లూకాసు వార్తలో 8వ అధ్యాయంలో 26 నుంచి 39 వచనాల్లో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి గెరాసీనీయుల దేశంలో నివసిస్తున్నాడు. ఏం దేశం చెప్పండి? చెప్పాలి, ఏ దేశం? గెరాసీనీయుల దేశం. ఈ గెరాసీనీయుల దేశం ఎక్కడుంటుందంటే గలిలయ సముద్రానికి దక్షిణము మరియు తూర్పు మూలన ఉంటుంది. దక్షిణము మరియు తూర్పు మూలన ఉంటుంది. గెరాసీనీయుల దేశంలో ఇశ్రాయేలీలు కానీ యూదులు కానీ ఉన్నట్లుగా మనకి ఆధారాలు కనిపించవు. వారు పూర్తిగా ఒక అన్యజనాంగం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏం మేపుతుంటారో తెలుసా? వృత్తిరీత్యా పందులను మేపుతుంటారు. యూదులకు పంది అనేది ఒక హేయమైనటువంటి జంతువు అండి. క్రైస్తవులు కూడా మీరు 2 పేతురు 2వ అధ్యాయం 22వ వచనం చదివితే కుక్క వలె ఉండొద్దు అని, పంది వలె కూడా ఉండొద్దని దేవుని వాక్యం చెబుతూ ఉంది. గెరాసీనీయులు ప్రధానంగా గొర్రెలను మేకలను మేపేటటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు పందులను మేపేటటువంటి వృత్తి కలిగిన వాళ్ళు. ఆ గెరాసీనీయుల దేశానికి ప్రభు ఎలా వచ్చాడంటే చూడండి, మీకు ఎంతమందికి గుర్తుందో ఈ సందర్భం. ఓడలో ప్రభు తన శిష్యులతో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆయన ఓడ అమరము క్రిందకి వెళ్ళి నిద్రించుచూ ఉండగా సముద్రములో ఏమొచ్చింది చెప్పండి? చెప్పాలా, ఏమొచ్చింది? తుఫాను. అమ్మ, గుర్తుందా ఈ విషయం? ఆయన శిష్యులతో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు సముద్రంలో ఏమొచ్చింది? తుఫాను. అంతవరకు శిష్యులు దేవుని బోధను విన్నారు. ప్రభు ఒక మాట చెప్పాడు, మనమందరం కలిసి అద్దరికి వెళతాం అన్నాడు. ఏమన్నాడు? వెళతాము అన్నాడు. బోధ విన్నారు, వాగ్దానము కూడా తీసుకున్నారు. ప్రభు ఏం చెప్పాడు? వెళతారు అన్నాడా? వెళతాను అన్నాడా? వెళతాము అన్నాడా? అందుకే బైబిల్ జాగ్రత్తగా చదవాలి, ఒక్క అక్షరం కూడా మిస్ కాకూడదు. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. వెళతాము అన్నాడు, అవునా? నేను కూడా మీతో కలిసి అద్దరికి వస్తానని దాని అర్థం. మధ్యలో ఏమొచ్చింది? చెప్పాలి, ఏమొచ్చింది? తుఫాను. శిష్యులు ఏమొచ్చారు ప్రభు దగ్గరికి? ఏమన్నారు చెప్పండి? అయ్యో ప్రభువా మేము, చెప్పాలా, అయ్యో ప్రభువా మేము, శిష్యులేమో మేము అన్నారు, ప్రభువేమో మనము కలిసి అద్దరికి వెళదాము అన్నారు. చాలామంది క్రైస్తవుల్లో ఇలాంటి విశ్వాసమే. చిన్న ఇబ్బంది రాగానే అయ్యో ప్రభువా మేము నశించిపోతూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, ఓడలో నేనున్నాను, నీ ఇంటిలో నేను ఉన్నాను, నీ హృదయంలో నేను ఉన్నాను, నశించిపోతున్నానని ఎందుకు భయపడుతున్నావు? మనము కలిసి అద్దరికి వెళతాం. ఆయన లేచాడు, తుఫానును గద్దించాడు, తుఫాను నిమ్మళమైపోయింది. శిష్యులకు ఇంకొంచెం భయం పట్టుకుంది. వాళ్ళందరూ కలిసి అద్దరికి వచ్చారు.
అప్పటి వరకు వాక్యం ఉన్న శిష్యులకు వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం. కానీ దేవుడు చెప్పిన మాట యందు వాళ్ళు ఏం చేయలేదండి? విశ్వాసం ఉంచలేదు, భయపడ్డారు, తుఫాను చూసి భయపడ్డారు. కానీ ప్రభు క్షేమంగా అద్దరికి తీసుకొని వచ్చాడు. అద్దరికి తీసుకొని వచ్చిన తర్వాత గలిలయ సముద్రానికి మూలన ఉన్నటువంటి గెరాసేనీయుల దేశంలో ప్రభు అడుగుపెట్టాడు. ఆయన అడుగుపెట్టిన తరువాత ఆయనకి ఎదురుగ్గా ఎవరు వచ్చి నిలబడ్డాడో తెలుసా? ఎవరు వచ్చి నిలబడ్డాడు? దెయ్యము పట్టిన వ్యక్తి, దెయ్యములు పట్టిన వ్యక్తి. చెప్పాలా? ఏకవచనమా బహువచనమా? బహువచనం. ఎన్ని దెయ్యాలు? ఒకటా రెండా? నాగదేవతని, కాటేరని 190 దెయ్యాలు ఉంటాయి. ఇక్కడ సంఖ్య రాయబడల. కానీ అతనికి ఒక దెయ్యం కాదు, 2 దెయ్యాలు కాదు, అతనికి లెక్కలేనని దెయ్యాలు పట్టి ఉన్నాయి. ఆ దెయ్యాల సంఖ్య ఎలా చెప్పాడంటే, మేము సేన అనబడినటువంటి దెయ్యాలం అని చెప్పి ఆ దెయ్యాలు చెబితే, సేన అంటే 6000 మంది అని అర్థం అండి. ఎంతమంది? చెప్పండి. 6000 మంది. ప్రభు గెత్సెమనే వనములో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన్ను బంధించడానికి రోమా సైనికులు వస్తే పేతురు ఏం చేశాడో తెలుసా? ఆయన బంధించడానికి వచ్చినటువంటి రోమన్ సైనికుల్లో ఒక సైనికుడి యొక్క చెవిని నరికాడు. అతని పేరు మల్కు. ఏం పేరు? మల్కు. ప్రభు అన్నాడు, పేతురు, పరలోకములో ఉన్న నా తండ్రికి నేను ఇప్పుడు ఒక్కసారి ప్రార్థన చేస్తే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలను నా కొరకు పంపిస్తాడు. అప్పుడు కింద ఉంటుందండి, వ్యూహం ఒకటి 6000 మంది యోధులని ఉంటుంది. ఒక సేన అంటే ఎంత? 6000 మంది యోధులు. ఒక దేవదూత హిజ్కియా కాలంలో 185,000 మందిని చంపేశాడు. ఒక దేవదూత. ఆర్మ్డ్ సోల్జర్స్ అంటే యుద్ధ ప్రావీణ్యము కలిగిన 185,000 మంది సైనికులను ఒక దేవదూత వచ్చి ఏం చేశాడు? ఒక సేనా దేవదూతలు అంటే 6,000 మంది దేవదూతలు వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇక్కడ 6,000 మంది అర్థం వచ్చే సేనా దెయ్యములు ఈ వ్యక్తిలో చొచ్చి ఉన్నాయి. 6,000 మంది. ఆ దెయ్యాలకు నెంబర్ అనేది లేదు. ఒక దెయ్యం పట్టిన వాళ్ళని చూసి భరించడమే చాలా కష్టం. ఎందుకంటే మా బాల్య దినాల్లో మా తాతగారితోటి నేను మందిరాలకు వెళ్ళేటప్పుడు, నేను చిన్న వయసు అంతే, ఆయనకి దేవుడిచ్చినటువంటి కృపావరమును బట్టి దెయ్యములను గద్దించి వెళ్ళగొట్టేవాడు ఆయన. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తారు, ఎంత భయంకరంగా ప్రవర్తిస్తారు, ఏ విధంగా వారి ముఖాలు ఉంటాయి, ఒంటి మీద వస్త్రాలు ఉంటున్నాయో లేదో కూడా వారికి తెలియదు. దేవుని సన్నిధిలో కేకలు వేస్తారు, బిగ్గరగా అరుపులకు లేస్తారు. చిత్ర విచిత్రమైనటువంటి ప్రవర్తనతో అనేక మందిని భయపెడతారు. ఒక్క దెయ్యం పడితే. ఇక్కడ ఎన్ని దెయ్యాలు? ఒక సేనా దెయ్యం అంటే ఏంటండి? 6,000 దెయ్యాలు సుమారుగా. ఇన్ని వేల దెయ్యాలు ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందండి. ఎప్పుడైనా ఆలోచన చేశారా? బైబిల్లో చెబుతున్న మాటలు ఏంటంటే, ఆ వ్యక్తికి ఇల్లు ఉంది కానీ ఏనాడు ఇంటిలో ఉండేవాడు కాదు. ఆ వ్యక్తికి కుటుంబం ఉంది కానీ ఏనాడు కుటుంబంతో ఉండేవాడు. ఆ వ్యక్తికి వస్త్రాలు ఉన్నాయి కానీ ఏనాడు ఒంటి మీద వస్త్రాలు ధరించిన వాడు కాదు. అయ్యా, ఎంత భయంకరమైన జీవితం! ఒంటి మీద వస్త్రము లేదు, ఇంటిలో నివాసము లేదు, సమాజములో గౌరవము అంతకంటే లేదు. అతన్ని చూచిన వారందరూ దెయ్యము పట్టినవాడు వీడే. అతని గురించి విన్నవారందరూ ఆ చోటికి వెళితే ఆ దెయ్యం పట్టినవాడు అక్కడ ఉంటాడు, అక్కడికి వెళ్ళకూడదు. పిల్లలు ఎప్పుడైనా అన్నం తినకపోతే అతడు వచ్చి పట్టుకొని వెళ్తాడు అని చెప్పి వాణ్ణి గురించి అవమానకరమైనటువంటి మాటలు. ఇక వివాహము సంగతి ప్రక్కన పెట్టేసేయండి, కుటుంబ జీవితము ప్రక్కన పెట్టేయండి. తల్లిదండ్రులు తోబుట్టువులు ఉంటే ఫలానా వాడు నా కొడుకని కానీ, ఫలానా వాడు నా తమ్ముడని కానీ, ఫలానా వాడు నా అన్నని కానీ చెప్పుకోలేని పరిస్థితి. సమాజంలో గౌరవం లేదు, ఇంటిలో స్థానము లేదు. ఉన్నటువంటి ఊరిలో వారు సంఖ్యలతో బంధిస్తే ఆ సంఖ్యలను కూడా ఏం చేశాడు? తెంచుకొని పారిపోయాడు. జీవితం ఎంత దుర్భరంగా, అస్తవ్యస్తంగా, భయంకరంగా ఉందో చూడండి అమ్మా. దయచేసి అర్థమవుతూ ఉందా ఈ విషయం? ఎలాంటి పరిస్థితుల్లో అతను ఉన్నాడో చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి అతడు వచ్చి నిలబడ్డాడో చూడండి.
ప్రభు ఎదురుగా అతను వచ్చి నిలబడినప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. లోపల ఉన్నటువంటి దెయ్యాలు గద్దిస్తూ ఉన్నాయి, అయ్యా భయపడిపోతూ వణుకుతో మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపో, ఏమీ చేయవద్దు. ప్రభు అంటున్నాడు, వెంటనే ఆ లోపల ఉన్న సేనా దెయ్యములతోటి ఆ మనుష్యుడిని నీవు వదిలి పొమ్ము. ఆ దెయ్యాలు అంటూ ఉన్నాయి, ఆ పక్కనే 2000 పందులు ఉన్నాయి, ఆ పందుల్లోకి మేము దూరతాము, మమ్మల్ని పాతాళములోనికి పంపించవద్దు అని వేడుకుంటే ప్రభు అన్నాడు, నేరుగా ఆ పందుల్లోనికి నువ్వు వెళ్ళి దూరమంటే ఆ 2000 పందుల్లోకి ఆ సేనా దెయ్యములు వెళ్ళి దూరి పందులన్నీ పోయి సముద్రంలో పడి ఊపిరాడికి ఏమైపోయాయి, చచ్చిపోయాయి. పందుల కాపర్లు ఆ దృశ్యాన్ని చూశారు, గజగజ వణికిపోయారు. మా వృత్తి, మాకు తిండి పెట్టేటటువంటి పందులు, మేము మేపుకొనేటటువంటి పందులు, ఇవన్నీ కూడా చచ్చిపోతే మా పరిస్థితి ఏంటి ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండొద్దు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో అంటే దెయ్యములు వదిలిపోయిన ఆ వ్యక్తి ఏమన్నాడో తెలుసా? యేసు నీవే కావాలయ్యా, పూర్తి చేయండి, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నీతో కూడా నేను ఉంటానయ్యా అన్నాడు. ప్రభు అన్నాడు, వద్దు వద్దు బాబు, నీ పట్ల దేవుని చిత్తం ఇది కాదు, నువ్వు ఇక్కడే ఉండాలి. దేవుడు నీకు చేసిన కార్యమును ఏం చేయాలి, నలుగురికి ప్రకటించాలి. ఇంతటితో ఆ వాక్య భాగం ముగుస్తుంది. ఆ వ్యక్తిలో ప్రభు రాకముందు, ప్రభు వచ్చిన తర్వాత జరిగినటువంటి పరివర్తన, కలిగినటువంటి పరివర్తన, లభించినటువంటి రియల్ ట్రాన్స్ఫార్మేషన్ ఏంటి అనేది రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నాం. దెర్ ఆర్ 4 వండర్ఫుల్ స్పిరిచువల్ థింగ్స్. 4 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయండి. ఆ వ్యక్తి జీవితంలో ప్రభు రాకముందు, ప్రభు వచ్చిన తర్వాత 4 ప్రధానమైన అంశాలలో గొప్ప పరివర్తన వచ్చింది. 4 అంశాలు. నెంబర్ 1 ఏంటో తెలుసా? నెంబర్ 1, there is a huge transformation in his place. స్థలములో పరివర్తన వచ్చింది. ఎందులో వచ్చింది? స్థలములో. ప్లేస్ అన్నాం ఇంగ్లీష్లో. స్థలాన్ని ఏమంటాం చెప్పండి? ప్లేస్. ఇంగ్లీష్లో ప్లేస్ అంటాం. అతను కూర్చొనే స్థలంలో ఏమొచ్చింది చెప్పండి? పరివర్తన వచ్చింది. నెంబర్ 2, అతని స్థితిలో పరివర్తన వచ్చింది. ఎందులో వచ్చింది చెప్పండి? స్థితిలో. ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ హిస్ పొజిషన్ అన్నాం. మొదటిదేమో ప్లేసు, రెండవదేమో పొజిషన్. అతని స్థితిలో మార్పు వచ్చింది. ఇవన్నీ నేను అడుగుతాను, మరలా మీరు చెప్పాలి. ఎవరు నిద్రపోబోకండి, పైన ఫ్యాన్లు ఉన్నాయి, వాతావరణం చల్లగా ఉందని. క్వశ్చన్లు అడిగినప్పుడు మళ్ళీ మీరు చెప్పాలి. మొదటిగా ఎందులో మార్పు వచ్చింది చెప్పండి? స్థలములో మార్పు. 2 దేంట్లో వచ్చింది చెప్పండి? స్థితిలో మార్పు. 3వది ఏంటో తెలుసా? అతని ప్రార్థనలో మార్పు వచ్చింది. ఎందులో మార్పు వచ్చింది? ప్రార్థనలో మార్పు. 4వది ఏంటో తెలుసా? అతని యొక్క వృత్తిలో పనిలో మార్పు వచ్చింది. పనిలో అంటే ప్రొఫెషన్ అన్నాం. అతని వృత్తి అనగా ప్రొఫెషన్. నెంబర్ 1, ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ప్లేస్, స్థలములో పరివర్తన. నెంబర్ 2, ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ పొజిషన్, స్థితిలో పరివర్తన. నెంబర్ 3, ప్రార్థనలో పరివర్తన, ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ప్రేయర్. నెంబర్ 4, పనిలో వృత్తిలో పరివర్తన అనగా ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ప్రొఫెషన్ అన్నాం. 4, ప్లేస్, పొజిషన్, ప్రేయర్, లాస్ట్లో ప్రొఫెషన్. ఈ 4 పరివర్తన వచ్చింది ప్రభు తన జీవితంలోనికి వచ్చిన తర్వాత. ఎలాగో వచనం మార్చి వచనం మనం ధ్యానం చేస్తూ ముందుకెళదాం. మొదటగా ఏమని చూసామండి? ట్రాన్స్ఫార్మేషన్ ఇన్ ప్లేస్. మొదట ఎక్కడ ఉన్నాడు? ప్రభు వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నాడు? మొదట ఎక్కడున్నాడో ఒక మాట చదువుతాను చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 8:27 నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చిన వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక ఎక్కడుంటున్నాడంట? చెప్పాలి, ఎక్కడుంటున్నాడు? ఏ ప్లేసులో ఉంటున్నాడు? చెప్పాలి, ఎక్కడుంటున్నాడు? సమాధిలో. ఎక్కడ ఉండట్లేదు? పక్కనే ఉంది. ఎక్కడ ఉండట్లేదు? ఇంట్లో ఉండట్లేదు.
అమ్మా, ప్రభువుని ఎరక్క ముందు అతని స్థలం ఏంటి, అతని నివాసం ఏంటి? సమాధులు. ఇంటిలో ఉండేవాడు కాదు. సమాధుల్లో ఏముంటాయి చెప్పాలి మీరే? ఏముంటాయి? ఎండిన ఎముకలు ఉంటాయి, శవాలు ఉంటాయి. సమాధుల్లో జీవం అనేదే ఎక్కడా? ఒక వ్యక్తి చనిపోతే సమాధికి ఏడ్చుకుంటూ తీసుకొని వస్తారా? దరిద్రం పోయిందని నవ్వుకుంటూ తీసుకొని వస్తారా? చెప్పరే. సముద్రములో దుఃఖము ఏడ్పు ఉంది. సముద్రములో జీవము లేదు, సమాధిలో జీవము లేదు. సమాధిలో ఏడ్పు, దుఃఖము, సమాధిలో కేకలు, సమాధిలో దెయ్యాలు, సమాధులలో చీకటి. పైకి మాత్రం సుందరంగా భవనాలు నిర్మించబడినట్లుగా సమాధులు ఉన్నాయి, కానీ ఆ సమాధులలో జీవం అనేదే లేదు. ఇంకొక విషయం, చచ్చినటువంటి శవాలు ఎండిపోయే క్రమంలో దినాలు గడిచే కొద్దీ ఎలాంటి వాసన వస్తుందమ్మా? చెప్పాలి, ఎలాంటి వాసన వస్తుంది? చెప్పాలి, మంచి వాసన వస్తుందా? అబ్బా ఇంకాసేపు అక్కడే ఉంటే బాగుండి అనిపిస్తుందా? మా ఇంటికి దగ్గరలో రైలు కట్ట ఉంటుంది, మీకు తెలుసో లేదో కానీ ఆ రైలు కట్ట దగ్గర ఏం చేస్తారంటే చచ్చిపోయిన కుక్కలు, తోళ్ళు విడిచేసినటువంటి కోళ్ళు, రైలు గుద్దగా చచ్చిపోయినటువంటి ఎద్దులు, గేదెలు ఇవన్నీ ఉండేటివి. ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు బ్రేక్ టైంలో ఆ రైలు కట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళు. బాయ్స్కి తెలిసి ఉంటుంది మనం ఎందుకు వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆ చచ్చినటువంటి శవాల నుంచి భయంకరమైనటువంటి కుళ్ళు, కంపు. ఒక మనిషి చనిపోయిన తర్వాత మట్టిలో కలిసేటటువంటి దినాల్లో చచ్చిన ప్రతి శవం నుండి భయంకరమైనటువంటి కుళ్ళు, కంపు పుడుతుంది. సమాధుల్లో జీవము లేదు, సమాధుల్లో ఏమి లేదు, సువాసన లేనే లేదు. 3 సమాధులకు ఏడ్స్తూ తీసుకొని వచ్చి పాతి పెడతారు. సమాధుల్లో సంతోషం అనేదే లేదు. ప్రభు తన జీవితంలోనికి రాకముందు అతను జీవిస్తున్నటువంటి జీవితంలో జీవము లేదు, అతను జీవిస్తున్నటువంటి జీవితంలో సువాసన లేదు, అతను జీవిస్తున్నటువంటి జీవితంలో సంతోషం అనేది పొరపాటున కూడా లేదు. అతడు సమాధుల్లో తిరిగేవాడు. ఆ ఎముకల మధ్య, ఆ పుర్రెల మధ్య, ఆ కపాలముల మధ్య, ఒంటి మీద వస్త్రాలు లేకుండా ఆ సమాధుల మధ్య తిరుగుతూ కేకలు పెట్టుకుంటూ అందరినీ భయపెడుతూ విపరీతంగా గడ్డం పెరిగిపోయి వెంట్రుకలు పెరిగిపోయి ఆ వ్యక్తిని చూచినప్పుడే కల్లోకి వచ్చేటటువంటి భయంకరమైన పరిస్థితుల్లో అతను జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభువు తన జీవితంలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు అతని స్థలం ఎక్కడికి వచ్చిందో ఒక్క మాట చూడండి. అదే 8వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాను. 8:35. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై ఎక్కడ కూర్చొని ఉన్నాడు? చెప్పాలి, ఎక్కడ కూర్చొని ఉన్నాడు? చెక్కాలి, ఎక్కడ కూర్చొని ఉన్నాడు? యేసు పాదముల చెంత. పరిశుద్ధుడైనటువంటి ప్రభు, పరమాత్ముడైనటువంటి ప్రభు, సృష్టికర్త అయినటువంటి ప్రభు, ప్రేమామూర్తి, సముద్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదముల దగ్గర తన స్థలం మారిపోయింది. అమ్మా, అయ్యా, వింటున్నారా ఈ మాట? యేసు ప్రభువుని ఎరగక ముందు స్థలము, యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత స్థలము. ఎరగక ముందు సమాధి, ఎరిగిన తర్వాత ప్రభువు పాద సన్నిధి. తేడా అర్థమైంది అనుకుంటాను. ఎరగక ముందు సమాధి, ఎరిగిన తర్వాత ప్రభువు పాద సన్నిధి. అమ్మా, అయ్యా, ఈ పరివర్తన ఉందా? ఈ పరివర్తన మనలో ఉందా? ఇంకా సమాధులు ఎంబడే తిరుగుతూ ఉన్నామా? లోకములో జీవము లేదు, దాని ఆశ నటన గతించిపోయేటటువంటి దినాలు త్వరలోనే ఉన్నాయి. లోకములో సువాసన లేదు, లోకములో సంతోషము లేదు. ఇంకా ఆ సమాధులు ఎంబడి తిరుగుతూ, ఆ ఎండిపోయినటువంటి ఎముకల మధ్య తిరుగుతూ, అందులోనే ఆనందం వెతుక్కుంటూ, అందులోనే సంతోషం వెతుక్కుంటూ నాకెవరూ లేరు అనేటటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ప్రభువు పాదములను నీవు ఆశ్రయించి ఆయన పాద సన్నిధికి ఒకసారి చేరిరా. నీ జీవితం ఎంత గొప్పగా పరివర్తన చెందుతుందో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, కొన్ని ఉదాహరణలు మిమ్మల్ని అడుగుతాను, మీరే చెప్పాలి. యేసు ప్రభు బేతనియా గ్రామానికి వచ్చాడు. ఏ గ్రామానికి? బేతనియా గ్రామానికి. బేతనియా గ్రామంలో 3 ఉన్నారు. గ్రామంలో చాలామంది ఉన్నారు, కానీ బేతనియా గ్రామంలో ప్రభువుని గూర్చిన సందర్భము రాగానే ఈ 3 కనిపిస్తూ ఉంటారు. ఆ 3 2 అక్కచెల్లెళ్ళు, 1 సహోదరుడు. ఆ సహోదరుడు చనిపోతే ప్రభువు అతన్ని లేపాడు.
ఆయన పేరు చెప్పండి, లాజరు. వెరీ గుడ్. ఆ ఇద్దరు అక్కచెల్లెళ్ళ పేర్లు చెప్పండి, మార్తా, మరియా. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ప్రభువు మార్తా మరియల ఇంటికి వచ్చాడు కదండి, మార్తా మరియల ఇంటికి వచ్చాడు. మార్తమ్మ ఎక్కడ ఉంది, మరియమ్మ ఎక్కడ ఉంది? చెప్పాలా? మార్తమ్మ ఎక్కడ ఉంది, మరియమ్మ ఎక్కడ ఉంది? మార్తమ్మ ఏ పనులు పెట్టుకొని ఉంది? పరిచర్యకు పనులు అవసరం కనుక ఆమె పని చేయడానికి వెళ్ళి, నా విశ్వాసాన్ని ఎవరు తక్కువ చేయకూడదు. లాజరు చనిపోయిన తర్వాత మరియమ్మ అక్కడే ఉంది. ఎవరు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళారు చెప్పండి? మార్తమ్మ. అర్థమవుతుందమ్మా? ఆ సందర్భంలో నేను చెబుతుంది, ప్రభు వచ్చాడు, ఆయనకి ఏమైనా చేసి పెట్టాలి, ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఎలాగా? ఆయనకు ఆకలేస్తే ఎవరు పెడతారు? టీ కాఫీలు ఎవరు ఇస్తారు? నిజమే కదండి. మా లాంటి వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు అన్నోళ్ళు మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తారు. మీరు మేడం గారులు అందరూ వచ్చి మాతో మాట్లాడుతూ కూర్చుంటే అందరికీ భోజనాలు ఎవరు చేసి పెడతారు? టీ కాఫీలు ఎవరు ఇచ్చి పెడతారు? ఎవరి పని వారు చేయాలి కదండి. మమ్మల్ని వారి ఇంటి దాకా తీసుకొని వచ్చారు, మా కొరకు మీరు ఆహారాన్ని సిద్ధపరుస్తారు, ఇది మీ పని. మార్తమ్మ ఆ పనిలో ఉంది. మరియమ్మ ఎక్కడ కూర్చొని ఉంది చెప్పండి? చెప్పాలి, ఎక్కడ కూర్చొని ఉంది? ప్రభు పాదాల చెంత. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. ఈ మాట ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రభు అన్నాడు. ఆ మాట ఏంటో మీ అందరికీ తెలుసా? ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. లూకాసు వార్త 10వ అధ్యాయం, స్థలము ఎక్కడ ఉండాలి అనే మాట గురించి. లూకాసు వార్త 10వ అధ్యాయం, లూకా 10:39 వచనం నుండి చదువుతున్నాను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు ఎక్కడ కూర్చొని ఉంది? చెప్పాలి, ఎక్కడ కూర్చొని ఉంది? పాదముల యొద్ద కూర్చొనుంది. పాదముల యొద్ద కూర్చొనుంది. ప్రభు అన్నాడు, మార్తమ్మ, నువ్వు అనేకమైన పనులను పెట్టుకొని తొందరపడుతూ ఉన్నావు. అవసరమైంది ఒకటే, నీ సహోదరి అయిన మరియమ్మ ఏం ఏర్పరచుకున్నదంట? ఉత్తమమైనది. ఏం ఏర్పరచుకుంది? చెప్పాలి, యెహోవా ఉత్తముడని ఏం చూడమన్నాడు? చెప్పాలి, ఏం చూడమన్నాడు? రుచి చూడటం వేరు, ఎవరో చెబితే తెలుసుకోవటం వేరు. బంగినపల్లి మామిడి పండు నేను తిని దాని రుచి గురించి మీకు చెబితే, నేను తినకుండా మన రాజ్ కుమార్ సార్ వచ్చి నాకు చెప్పారు, నేను విన్నా. ఆయన మంచి అధ్యాపకులు కాబట్టి నాకు చెప్పారు, నేను విన్నా. ఆ తర్వాత వచ్చి మీకు చెప్పా. నాకు తెలిస్తే కదా మీకు సక్రమంగా చెప్పడానికి. నిజంగా మనమే రుచి చూచి అనుభవించాలి యేసు ప్రభువుని, ఆయన ప్రేమను, ఆయన క్షమాగుణాన్ని, ఆయన దీనత్వాన్ని, ఆయన తగ్గింపును, ఆయన జాలిని, ఆయన ఓర్పును, ఆయన సహనమును, ఆయన త్యాగమును, ఆయన విడిచిపెట్టినటువంటి సర్వ సంపదలను గురించి మనము అనుభవపూర్వకముగా తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూడాలంటే నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. బయట పెట్టున్నటువంటి బిర్యానీని నన్ను రుచి చూడమంటే ఇక్కడ నుంచి ఎలా చూస్తాను? నేను దాని దగ్గరికి వెళ్ళాలి. సమాధుల్లో ఉన్నవాడు ప్రభువుని గురించి తెలుసుకోమంటే ఎప్పుడు తెలుసుకుంటాడు? జీవం లేనటువంటి స్థలాల్లో సంచరించేవాడు ప్రభువుని ఎప్పుడు అనుభవిస్తాడు? ప్రభువుకి దూరంగా ఉండేవాడు ఎప్పుడు ప్రభువుని అనుభవిస్తాడు? మా అయ్యా, ప్రభువుని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ఉత్తమమైన స్థలం ఏంటి చెప్పండి? ప్రభువు యొక్క పాదములే. ప్రభు అన్నాడు, ఆమె ఉత్తమమైనది ఏర్పరుచుకుంది. ఇక్కడ ఒక్క మాట ఉంటుంది, ఆ మాట చాలా ముఖ్యం. చూద్దాం, చూడండి 42వ వచనం. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరుచుకొనెను, అది ఆమె యొద్ద నుండి, చెప్పాలా, అది ఆమె యొద్ద నుండి. ప్రభు పాదముల దగ్గర ఏముందో చెప్పండి? తీసివేయబడేది ఉందా, తీసివేయబడనిది ఉందా? చెప్పాలా, తీసివేయబడేది ఉందా, తీసివేయబడనిది ఉందా? చెప్పాలా, తీసివేయబడనిది. ఎంత మంచిగా రాశాడండి లోకా సువార్త. ఆయన డాక్టరు, లోకా వైద్యుడు, సువార్తలో ఎంత చక్కగా ఈ మాట రాశాడు. 42, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ప్రభు పాదముల దగ్గరికి వస్తే శాశ్వతమైనదే నీకు లభిస్తుంది. లోకములోనికి వెళితే అశాశ్వతమైనదే నీకు లభిస్తుంది. ఒక దురలవాటును వ్యసనంగా మార్చుకో, ఆ వ్యసనములో ఉన్నటువంటి కైపు కానీ, మైకము కానీ, మత్తు కానీ ఉన్నంత వరకే నీ కష్టాన్ని మర్చిపోతావు.
అది దిగిపోయిన తర్వాత ఏం చేయాలా? మరలా రావాల్సిందే. నీ బాధలు, నీ కష్టాలు నీకు గుర్తుకు రావాల్సిందే. లేదంటే ప్రభు సన్నిధిని విడిచి లోకంలో ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళు, ఏదో ఒక పని చేసుకుంటూ ముందుకు వెళ్ళు. ఆ వ్యాపకం ఉన్నంత వరకే సంతోషంగా ఉంటావు. శాశ్వతమైనటువంటి ఆనందము నీకు లభించదు. కానీ శాశ్వతమైన ఆనందము, సంతోషము, నిత్య జీవము ఇచ్చేవాడు ఎవరు? ప్రభువే. అది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? ఆయన పాదముల దగ్గర. అమ్మా, ఆయన పాదముల దగ్గర. తల అయితే అందుకోవడం కొంచెం కష్టమేమో, కానీ అందుబాటులో ఉండేటటువంటి పాదముల దగ్గరే ప్రభువు తీసుకొని వచ్చి ఆ ఉత్తమమైన దానిని, తీసివేయబడని దానిని ప్రభువు పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఈ దెయ్యము పట్టి విడుదల పొందినటువంటి వ్యక్తి ప్రభువు పాదముల దగ్గర ఉన్నాడు అని అంటే తీసివేయబడినది తీసుకున్నాడా? తీసివేయబడనిది తీసుకున్నాడా? తీసివేయబడినది. అది ఎప్పటికీ అతని యొద్ద నుండి తీసివేయలేదు. పరివర్తన అంటే అర్థం వచ్చిందా లేదా? మారడం, పాపము చెయ్యడం, క్షమాపణ అడగడం, మరలా క్షమించబడటం, పాపము చెయ్యడం, ఇలాగుందా? తీసివేయబడని రక్షణ, తీసివేయబడని నిత్య జీవము, తీసివేయబడినటువంటి సంతోషము, తీసివేయబడినటువంటి ఆనందము, తీసివేయబడినటువంటి పరివర్తన అతని జీవితంలో కనిపిస్తుందా? మీరే చెప్పండి. అది ఎన్నటికీ ఆమె యొద్ద నుండి తీసివేయ, అది ఎన్నటికీ ఆ దెయ్యములు పట్టగా విడుదల పొందినటువంటి వ్యక్తి యొద్ద నుండి తీసివేయబడదు. ఈ రాత్రికాల సమయంలో అమ్మా, నీ సంతోషము, ఆనందము, నీకున్నటువంటి కష్టాల్లో కూడా ఎప్పుడూ ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండాలంటే నీవు కూర్చోవాల్సిన స్థలం ఏంటో తెలుసా? ప్రభు యొక్క పాదములు. ప్రభు పాదములు. సామెతలు 8:34 ఒక మాట ఉంటుంది, అనుదినము ఆయన గడప యొద్ద కూర్చొని ఆయన ఉపదేశము వినువారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఒక పాపాత్మురాలైన స్త్రీ అత్తరు బుడ్డి పట్టుకొని వచ్చి సీమోను ఇంట్లో భోజనం జరుగుతూ ఉంటే, అసలు ఎంత చక్కగా మాటలు రాయబడ్డాయో ఇదే లూకాసు వార్తలో. ప్రభువుని ఆమె ముఖాముఖిగా చూడటానికి కూడా ధైర్యం చాలక ప్రభువును వెనక నుండి చూస్తూ, యూదులండి ఎప్పుడు కూర్చున్నా కాళ్ళు ఇట్లా వెనక పెట్టి ఇట్లా కూర్చుంటారు. కాళ్ళు వెనక మడతేసి, మన పెద్దోళ్ళు కూర్చుంటుంటారు కొంతమంది, 2 కాళ్ళు వెనక్కి మడతేసి ఇట్లా ఒక చేయి పెట్టుకొని ఎడం చేయి బల్ల మీద పెట్టుకొని విందును ఆరగిస్తారనమాట. పస్కా విందు తినేటప్పుడు కూడా ఇలాగే కూర్చుంటారు. కాళ్ళు వెనక్కి మడతేయడం వల్ల ఆమె వచ్చి వెనకున్నటువంటి పాదముల మీద అత్తరు పోసి కన్నీరు కార్చి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచింది. ఉన్న వాళ్ళందరూ ఒకటే మాట, ఇక్కడికి వచ్చిన ఈమె ఎవరో, ఎటువంటి పాపాత్మురాలో ఆయనకు తెలీదా? అసలు ఎక్కడికి వచ్చింది ఇలా? ఎందుకు వచ్చింది ఇలా? ఆమె పరిస్థితి ఏంటో ప్రభువుకు తెలుసు కదా, ఎందుకు గద్దించలేదు? ప్రభు అన్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపములు ఏమైపోయినాయి? ఎక్కడా? మరలా స్థలం చెప్పాలి మీరు. ఎక్కడా? ప్రభువు పాదముల చెంత. ప్రభు పాదముల చెంత తీసివేయబడనిది ఉంది, ప్రభు పాదముల చెంత క్షమాపణ ఉంది. అబ్బా, ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దుడుకు పేతురు అంటారు ఆయన్ని కదండి, స్వభావాన్ని బట్టి. కానీ అదే పేతురు ప్రభువు కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయ్యాడు. ఆయన స్వభావాన్ని బట్టి కొంచెం దుందుడుకుగా ఉన్నాడు అప్పుడు ప్రభువుతో తిరిగినప్పుడు. తర్వాత అదే పేతురు ప్రభువు కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షి అయ్యాడు. ఆ పేతురు వలలు తీసుకొని చేపలు పడతా ఉంటే, లూకాసు వార్త 5వ అధ్యాయం, మరలా ఇదే లూకాసు వార్త. ప్రభు వచ్చి, అయ్యా నన్ను వెంబడించు, నిన్ను ఏం బట్టే జాలరిగా చేస్తానని చెప్పాడు? మనుష్యులు పట్టే జాలరే. పరివర్తన. అక్కడ రాయబడిన మాట, వారు ఆ దోణెలను, వలలను, సమస్తమును ఏం చేశారు? వలలను, దోణెలను, సమస్తములను విడిచిపెట్టారు. ఇకేమీ లేదు. నిజమైన పరివర్తన అంటే ఇది. సమస్తమును విడిచిపెట్టి శాశ్వతమైనటువంటి మార్పు కలిగి జీవించాలమ్మా. అయ్యా, సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి, ఎన్నో లెంటులు వెళ్ళిపోతూ ఉన్నాయి. మనలో నిజమైన పరివర్తన ఉందా? మాటలో పరివర్తన ఇంకా అవే బూతు మాటలు, చెడ్డ మాటల, ఇంకా అవే నిందలు, అపనిందల, ఇంకా అవే సణుగులు, గొణుగుల, సంశయాల, ఇంకా వారి గురించి వీరి గురించి అవే మాటల్లో మార్పు, చూపుల్లో మార్పు, క్రియల్లో మార్పు, పద్ధతిలో మార్పు, ప్రవర్తనలో మార్పు, నడకలో మార్పు, నడవడికలో మార్పు, జీవితంలో మార్పు, సాక్ష్యంలో మార్పు, భక్తిలో మార్పు, విశ్వాసములో మార్పు, ఆత్మీయతలో మార్పు, వాక్య ధ్యానంలో మార్పు, ప్రార్థనలో మార్పు, క్రైస్తవ్యంలో మార్పు. ఈ పరివర్తన అత్యంత అవసరం.
ఇవి రాకడ దినాలండి. భయంకరంగా ఉంటుంది పరిస్థితి బయట. ఎంతమందికి తెలుసో తెలియదు కానీ పరివర్తన అత్యంత అవసరం, అత్యంత అవసరం. నీవు కూర్చునే స్థలములో రావాలి పరివర్తన. ఎక్కడ కూర్చుంటున్నావు? ఆదాముతో ప్రభు అన్న మాట ఒకటే, ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? పాపం చేయకముందు ఆదాము వచ్చి దేవునితో ముఖాముఖిగా ఆయన మాట్లాడుతూ ఉంటే వినేవాడు. పాపం వచ్చిన తర్వాత ఎక్కడ కూర్చుంటున్నాడో, ఏ పొదచాటున ఉన్నాడో ఆదాము. ప్రభు అంటున్నాడు, ఆదామా నీవు ఎక్కడ? ఈ ప్రశ్న మనందరికీ ఈ రాత్రికాల సమయంలో, నీవు ఎక్కడ కూర్చుంటున్నావు? ఏ స్థలాల్లో కూర్చుంటున్నావు? ఎక్కడ కూర్చొని ఏ పనులు చేస్తున్నావు? దేవుడు నీ కొరకు అక్కడ ప్రాణము పెడితే, రక్తము కారిస్తే నీవెక్కడ కూర్చుంటున్నావు? ఆ గంట అరగంట మందిరంలో కూర్చుంటే సరిపోదు. ఒక పిల్లవాడు ఇలాగే వాక్యం జరుగుతూ ఉంటే లేచి తిరుగుతూ ఉంటే ఒక మాట సేవకుడు చెప్పాడు. వాని తల్లిదండ్రులు తీసుకొని వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోమంటే తల్లి వచ్చి తీసుకొని వచ్చి ఏం చెప్పిందో తెలుసా? నాయన నువ్వు ఇక్కడ కూర్చో, తిరగడానికి వీల్లేదు అని చెప్పింది. పిల్లవాడు అన్నాడు, అమ్మా నా శరీరాన్ని నువ్వు తీసుకొని వచ్చి బంధించి ఇక్కడ కూర్చోబెట్టగలిగావు, కానీ నా మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంది. మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంది. కూర్చోవలసిన స్థలం ప్రభు పాదముల చెంత. ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? ఇంటికి వెళ్తే ఏం వండాలా, ఏం తినాలా? అన్నం పెట్టలేదు, ఇప్పుడే పనుల నుంచి వచ్చాం, ఉద్యోగం నుంచి వచ్చాం. పెద్దలు చూడబోతే ఏ సమయానికైనా ముగించుకోండి మీ ఇష్టం అని చెప్పారు. ఈయనేమో కోట వేసుకొని వచ్చాడు కావిలి నుంచి, ఈయన ఎప్పుడు ముగిస్తాడో, మా పరిస్థితి ఏంటో ఆలోచనలు ఎంతమందిలో నడుస్తున్నాయి? లేవు కదా. దేవునికి స్తోత్రం. అమ్మా అయ్యా, కూర్చునే స్థలములో మార్పు రావాలి. రెండవది, స్థలములో మార్పు వచ్చింది. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం, స్థితిలో మార్పు వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పొజిషన్. ప్రభుని ఎరక్క ముందు, ఎరిగిన తర్వాత. ఇదే లూకాసు వార్త 8వ అధ్యాయం చూడండి, 27వ వచనం. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి ఏం కట్టుకోలేదు? చెప్పాలి, ఏం కట్టుకోలేదు? చెప్పాలి సార్ పెద్దగా. బట్టలు కట్టుకోలేదు. ప్రభువుని ఎరిగిన తర్వాత లూకాసు వార్త 8వ అధ్యాయం 35వ వచనం. జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఏం కట్టుకొని ఉన్నాడు? చెప్పాలి, ఏం కట్టుకొని ఉన్నాడు? బట్టలు. ప్రభువుని ఎరక్కముందు ఏం కట్టుకోలేదు? ఏం కట్టుకోలేదు? బట్టలు కట్టుకోలే. ప్రభువుని ఎరిగిన తర్వాత ఏం కట్టుకొని ఉన్నాడు? బట్టలు కట్టుకొని ఉన్నాడు. బట్టలు ఉండటము లేకపోవటానికి తేడా ఏంటో తెలుసా? ఒక వ్యక్తి బట్టలు వేసుకోలా, ఒంటి మీద బట్టలు ఏమైపోయాయో తెలీదు, ద్రాక్షారసమును బాగా తాగి ఆ మత్తులో మంచం మీద పడిపోయి ఉన్నాడు. గుడారములో ఒంటి మీద వస్త్రాలు లేకపోతే 3 కుమారుల్లో ఒక కుమారుడు వచ్చి అతని నగ్నదేహాన్ని చూశాడు, తండ్రిని అవమానపరిచాడు, చివరికి అతడు శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎవరు చెప్పండి? ఎవరండి సార్? ఎవరు సార్? హాము శపించబడ్డాడు. బట్టలు లేని వ్యక్తి ఎవరు? చెప్పాలా, బట్టలు లేని వ్యక్తి ఎవరు? 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు దాదాపుగా. ఎన్ని సంవత్సరాలు? అందరూ వెక్కిరిస్తుంటే పెద్ద ఓడను కట్టాడు. ప్రతి జీవిలో మగదాన్ని ఆడదాన్ని తీసుకొని వచ్చి ఆ ఓడలో ఎక్కించాడు. ఈ తరము వారిలో నీవే నిందారహితుడవు, నీవే నీతిమంతుడవు, నోవాహు యెహోవా దృష్టికి కృప పొందిన భక్తి ఉందా లేదా అతనికి? చెప్పాలి సార్, భక్తి ఉంది. కానీ ఒంటి మీద ఒక సందర్భంలో ఏమి లేవు చెప్పండి? వస్త్రాలు లేవు. ప్రభు పునరుత్థానుడై లేచిన తర్వాత ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు, నేను మరలా చేపలు పట్టడానికి వెళతాను అన్నాడు. దోనేసుకొని వెళ్ళారు. ఆ సముద్రంలో ఏం చేశాడో తెలుసా? అతని ఒంటి మీద వస్త్రములను తీసి దోణిలో పడేసి సముద్రములో దూకాడు. ప్రభు సమాధిని గెలిచి తిరిగి లేచాడు. ఆయన ఆ దోణి దగ్గరికి మరలా వచ్చాడు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఒంటి మీద వస్త్రం లేకుండా సరదాగా సముద్రంలో చేపలు పడుతూ ఈతలు కొడుతూ ఉన్నాడు. ఎవరా వ్యక్తి చెప్పండి? పేతురు. సార్ ఎవరు సార్? పేతురు. నోవహు ఒంటి మీద వస్త్రములు లేవు, కుమారుడికి శాపం వచ్చింది. పేతురు ఒంటి మీద వస్త్రములు లేవు, దేవుడు హెచ్చరించాడు. వస్త్రముల గురించి ఒక్క మాట చూసుకొని ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథం ఒక్క మాట ప్రకటన గ్రంథం తీయండి, 16వ అధ్యాయం 15-16 వచనాలు కలిసి ఉంటాయి.
ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15-16 వచనాలు కలిసి ఉంటాయి. చదువుతున్నాను చూడండి. హెబ్రీ భాషలో హార్మిగ్గెదోను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుతున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనువాడు, చెప్పాలా, వస్త్రమును కాపాడుకొనువాడు, వస్త్రమును కాపాడుకొనలేనివాడు అన్యుడు. తేడా అర్థమైందా? వస్త్రమును కాపాడుకొనువాడు ధన్యుడు, వస్త్రమును కాపాడుకొనలేనివాడు అన్యుడు. రక్షణ వస్త్రము ఉందా? మహిమ వస్త్రము ఉందా? ఉల్లాస వస్త్రము ఉందా? సంతోష వస్త్రము ఉందా? దీనత్వము అనే వస్త్రము ఉందా? సాత్వికము అనే వస్త్రము ఉందా? అమ్మా, ఈ వస్త్రాలు ధరించుకొని దేవుని ఆలయమునకు వస్తున్నారా? దెయ్యములు పట్టిన వాడి ఒంటి మీద వస్త్రములు లేవు. రేపొద్దున ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు ఏం చూస్తాడో తెలుసా? ఈ వస్త్రాలు మన ఒంటి మీద ఉన్నాయా లేదా? ఇప్పుడే చదువుకున్నాం ప్రకటన 16:15-16లో. ఈ వస్త్రములు ఉన్నాయా? ధరించుకున్నారా? ఎంతమంది ఇంకా రక్షణ పొందలేదు? రక్షణ వస్త్రం లేదా? ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రభు పాదముల చెంత రక్షణ ఉంది, అది ఎప్పటికీ తీసివేయబడలేదు. దయచేసి ప్రభు పాదముల చెంతకు రండి. ప్రభు పాదముల చెంతకు వచ్చినప్పుడు వస్త్రహీనుడుగా ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు వస్త్రములు కట్టుకొని కూర్చొని ఉన్నాడు. అబ్బా, ఎటువంటి మంచి వస్త్రములో! యాకోబు తాను ప్రేమించిన యోసేపుకి ఏమిచ్చాడు చెప్పండి? ఒక విచిత్రమైన అంగీనిచ్చాడు. తన ప్రేమనంతా వ్యక్తపరిచి యోసేపుకు ఆ విచిత్రమైన అంగీనిచ్చాడు. మన ప్రియ ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో మరణించి ముళ్ళ కిరీటము తలపైన గుచ్చబడగా, దేహంలో ఉన్న 6 లీటర్ల రక్తమును కార్చి, వీపు పొలము వలె దున్నబడగా, ప్రక్కలో బల్లెము గుచ్చబడగా, కాళ్ళ చేతుల్లో మేకులు దిగగొట్టబడగా, భయంకరమైనటువంటి అవమానములు పొంది 5400 పైచిలకు గాయములను పొంది 150 కిలోల బరువు ఉన్నటువంటి శిలువ మ్రానును ఊరి వెలుపలకు మోసుకొని వెళ్ళి స్వరూపమైనను సొగసైనను లేక 10,000 మందిలో గుర్తింపదగిన తన సౌందర్యమును త్యాగము చేసి అమూల్యమైన రక్షణ వస్త్రం ఇచ్చాడు. అమూల్యమైన రక్షణ వస్త్రం. ఏం వస్త్రం అండి అది? అమూల్యమైన రక్షణ వస్త్రం. కాపాడుకోండి అమ్మా, కాపాడుకోండి. దేవుని ఆలయానికి వస్తున్నామంటే వచ్చి వెళ్ళిపోతున్నామని కాదు. ఆయన అమూల్యమైన రక్షణ ఇచ్చాడు. ఎవరు ఇవ్వలేని రక్షణ, ఎక్కడ దొరకని రక్షణ, ఎక్కడ కొనలేని రక్షణ, ఏమి చేసినా పొందలేనటువంటి రక్షణ. బా, ప్రభువుని ఎరగక ముందు ఆ వస్త్రము లేదు. ఒక మధ్య వయసు ఉన్నటువంటి వాడు వస్త్రాలు లేకుండా మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందండి? బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి గోనె పట్టో దుప్పటో కప్పాలని చూస్తే ఇదిలించుకొని మనల్ని కొట్టి గాయపరిచి విడిపించుకొని పారిపోతూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది. సహోదరులు, యవ్వనస్తులు ఆ వ్యక్తిని చూడటానికి అసలు ఎంత సిగ్గుగా, ఇబ్బందిగా, అవమానకరంగా భావిస్తారు. ప్రభువుని ఎరిగిన తర్వాత ఇప్పుడే వచ్చింది చెప్పండి? వస్త్రములు కట్టుకున్నాడు. అతను చూసి భయపడే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? బా, ఎంత మంచి రూపం అయ్యా ఇతనది. ఆ దెయ్యములు పట్టినప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు చూడు ఎంత చక్కగా మారిపోయాడు. పరివర్తన. ప్రభువుని ఎరకముందు అతని జీవితం ఎంత పాపిష్టి జీవితం, ఎంత భయంకరమైనటువంటి దుర్మార్గుడు, ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నాడు. ప్రభువుని ఎరిగిన తర్వాత అతనేనా ఇతను? ఒకప్పుడు మందుబాట్లు ఉంటే ఇప్పుడు బైబిల్ ఉంది. ఒకప్పుడు చేతిలో సిగరెట్ ప్యాకెట్ ఉంటే ఇప్పుడు పాటల పుస్తకం ఉంది. అయ్యో, ఒకప్పుడు భయంకరమైనటువంటి దురలవాట్లకు లోనై భయంకరమైన పాపంలో ఉంటే ఇప్పుడు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత పరిశుద్ధత, పవిత్రత, ప్రేమ. ఎటువంటి పరివర్తన అండి ఇది! ఎటువంటి పరివర్తన! వాట్ కైండ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్! ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ పొజిషన్. స్థితిలో మార్పు రావాలి. ఎందులో మార్పు రావాలి? స్థితిలో. అదే స్థితే ఏమండి? 2 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పిల్లవాడిని చూస్తే ఉయ్యాల్లోనో లేకపోతే చిన్న పడుకొని చిన్న తప్పుడడుగులు వేస్తూ నడుస్తూ ఉంటాడు. 20 సంవత్సరాల తర్వాత కూడా అతను ఉయ్యాల్లోనే పడుకుంటా తప్పుడడుగులు వేస్తే బాధ వేస్తుందా? ఏదా మీకు? రక్షణ పొంది 20 సంవత్సరాలు అవుతుంది, అదే ప్రార్థన. రక్షణ పొంది 20 సంవత్సరాలు అవుతుంది, అదే భక్తి. రక్షణ పొంది 30 సంవత్సరాలు అవుతుంది, అదే జీవితం. మార్పు లేదు, పరివర్తన లేదు అనగా ఈ వ్యక్తి జీవితమును ఒక్కసారి చూడండి. ముందు బట్టలు లేవు, ఇప్పుడు బట్టలు. ప్రభు వచ్చినప్పుడు ఏం చూస్తాడని చెప్పాడు ఆయన ప్రకటన గ్రంథంలో? మీ వస్త్రములు, రక్షణ వస్త్రము జాగ్రత్తగా కాపాడుకుంటున్నారా లేదా ఆయన చూస్తాడు. 3వ మాట,
అదే లూకాసు వార్త 8వ అధ్యాయం, ముగిస్తాను త్వరలో. లూకాసు వార్త 8వ అధ్యాయం. ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన మార్పు చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 37, 38 వచనాలు కలిసి ఉంటాయి. మధ్యలో నుంచి చదువుతున్నా. దెయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. దెయ్యములు వదిలిపోకముందు ఏం వేడుకున్నాడు చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 28వ వచనం. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ వేడుకుంది అదే వ్యక్తి, అక్కడ వేడుకుంది కూడా అదే వ్యక్తి. ఇక్కడేం వేడుకున్నాడు? అయ్యా, నన్ను బాధించవద్దు. అయ్యా, నా దగ్గర ఉండవద్దు. అయ్యా, నన్ను పాతాళములోనికి వెళ్ళమని ఆజ్ఞాపించవద్దు. అయ్యా, నన్ను విడిచిపెట్టి పో అని వేడుకున్నాడు. ఇప్పుడు ఇదే లూకాసు వార్త 8వ అధ్యాయం 37, 38 వచనాల్లో ఏమని వేడుకున్నాడో చూడండి. ఆయనతో కూడా ఒకప్పుడు నేను నీతో కూడా ఉండను, నువ్వు నా దగ్గరికి రావద్దు, నేను నీ దగ్గర ఉండను, నన్ను విడిచిపెట్టిపో. ఇప్పుడు ఏమని వేడుకుంటున్నాడు? అయ్యా, నేను నీతో కూడా ఉంటాను. అయ్యా, నేను నీతో కూడా ఉంటాను. నీ సన్నిధానములో నిత్య సుఖములు కలవు. నీ మందిరావరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అయ్యా, పిచ్చుకలకు నీ బలిపీఠం వద్ద నివాసం ఏర్పాటు చేశావే, ఆ పిచ్చుకల కంటే శ్రేష్టమైన మానవులం మేము అన్నావే, ఒక్కసారి నీ దగ్గర నేను ఉంటానయ్యా. 84వ కీర్తన 1వ చరణంలో ఎంత చక్కగా రాశారండి కోరా కుమారుల మాట. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. అయ్యా, నేను నీతో ఉంటానయ్యా. ఆ రమ్యకరమైన స్థలములో నేను ఉంటానయ్యా. నీ బలిపీఠం దగ్గర నేను ఉంటానయ్యా. నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. నీ పాదముల దగ్గర నేను ఉంటానయ్యా. నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తానయ్యా. నువ్వు ఏమి చేస్తే నిన్ను అనుసరిస్తానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా. నా జీవితాన్ని మార్చావు, నా అవమానమును తొలగించావు, నా బాధలను తీసివేశావు, నా స్థితిని మార్చావు, నా స్థలాన్ని మార్చావు. ఇప్పుడు నేను వస్త్రములు కట్టుకొని ఉన్నాను. నన్ను చూసి పారిపోయిన వాళ్ళే, నన్ను చూచి పారిపోయిన వాళ్ళే, నన్ను వెలివేసిన వాళ్ళే, నన్ను అవమానకరంగా తృణీకరించిన వాళ్ళే, తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళే ఈరోజు నన్ను చూచి ఆశ్చర్యపోతున్నారయ్యా, నేను నీతో కూడా ఉంటాను. ఎప్పుడైనా ఈ ప్రార్థన చేశారా? చేంజ్ ఇన్ ప్రేయర్. నన్ను దీవించు, నా తల్లిదండ్రులను దీవించు, నా పిల్లలను దీవించు. ఇల్లు లేదు ఇల్లు ఇవ్వు, పిల్లలు లేరు పిల్లలివ్వు, జీతమును పెంచు, ప్రమోషన్ ఇవ్వు, ట్రాన్స్ఫర్లు వద్దు. అయ్యో, అన్యులు కూడా వీటిని గురించే అన్నాడా లేదా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మొదట నా నీతిని, నా రాజ్యమును, తర్వాత ఏమన్నాడు? అప్పుడు కొన్ని అన్నాడా, అన్నీ అన్నాడా? అమ్మా, మారిందా ప్రార్థన? ఎప్పుడైనా వేడుకున్నారా ప్రభువుని ఇలాగా? నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే. ఏమండి, భర్త మరణిస్తే చనిపోయిన దానికి అవసరమైన నగదు కొరకు ఆఫీసర్ల చుట్టూ లంచాలు ఇస్తామని వెంటబడి చెట్ల క్రింద వేచి ఆకలికి అలమటిస్తున్నటువంటి వృద్ధాప్యంలో ఉన్న మహిళలను దగ్గరగా చూశా. రేపు రాపో, ఎల్లుండి రాపో, మా జీవితాన్ని మార్చండి అయ్యా, మాకు ఒక్క చిన్న లోన్ ఇవ్వండి, 10,000 20,000. ఎవరింటారండి బ్యాంకుల్లో మన ఘోష? చావు బ్రతుకుల పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళితే ఎంతమంది ప్రేమతో జాలితో చేర్చుకొని ఆదరించే మాటలు మాట్లాడి, ఈ వ్యక్తికి ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఉందా ధైర్యం లోకంలో? ఒక అర్జీ పెట్టుకుంటే ఎన్ని దినాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలకు నీకు సమాధానం వస్తుంది? వస్తుందా? వాస్తవాలు మాట్లాడుకుందాం. ఒక రోజు సెలవు అడిగితే 100 సార్లు తిప్పించుకునే మేనేజర్లను ఎరుగుతున్నావు. కానీ ప్రభు అన్నాడు, నేడే నీవు నాతో కూడా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, నేను మరణమును గెలిచి తిరిగి లేచిన తర్వాత చూద్దాం, 40 రోజులు అందరికీ కనబడిన తర్వాత చూద్దాం అని చెప్పి ప్రభు అనలా. నేడే నీవు నాతో కూడా పరదేశంలో. అమ్మ, వేడుకుందాం ప్రభుని ఒకే ఒక్క మాట, అయ్యా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక దేశాధ్యక్షుడిని నీ చివరి కోరిక ఏంటంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా?
ఇంకొన్ని సంవత్సరాలు బ్రతకాలని ఉందని చెప్పాడట. ఏం చెప్పాడు సార్? ఇంకొన్ని సంవత్సరాలు బ్రతకాలని ఉంది. అయ్యో, లోకం మీద మక్కువ తీరడం లేదే, లోకం మీద మక్కువ తీరడం లేదే. ప్రభువుని వేడుకుందాం, ప్రభువుని వేడుకుందాం. దావీదు భక్తుడు వేడుకున్నాడు, అయ్యా నా ఆయుష్ ఎంత అయినది నాకు తెలుపుము, నా అంతము ఎట్లుండునది నాకు తెలుపుము, నా ఆయుష్ ఎంత అయినది నాకు తెలుపుము. నేత గాని దోనె కన్నా, నేత గాని నాడి కన్నా వడిగా పరిగిస్తూ ఉన్నాయి దినాలు. ఏమని వేడుకుంటున్నావమ్మా ప్రభువుని? ఇంకా అదేనా? ఇంటి కోసమో ఉద్యోగం కోసమో తప్పు లేదు, అవసరమే. అత్యవసరమైంది ఏందో తెలుసా? మొదట నా నీతిని, రాజ్యం. ఇతనేం ప్రార్థన చేశాడు? దెయ్యం ఉన్నప్పుడేమో ప్రభువా నన్ను విడిచిపెట్టి, దెయ్యం పోయిన తర్వాత ప్రభువా నేను నీతోనే ఉంటా, నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తా. చేంజ్ ఇన్ ప్రేయర్, చేంజ్ ఇన్ ప్రేయర్. వేడుకుందాం, వేడుకుందాం. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించని వేడుకుందాం. ఆయన కలువరి శిలువలో మరణించాడు, రక్తం కార్చాడు, ప్రతి పాపమును తుడిచివేసి క్షమిస్తాడు. వేడుకుందాం, వేడుకుందాం. 4th పాయింట్ చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయంలో చూడండి, 39వ వచనం చదువుతున్నా. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసినో తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. ఇది ఇంపార్టెంట్. వాడు వెళ్ళి ఏం చేశాడు? మరలా సమాధులకు వెళ్ళాడా? చెప్పలా. మరలా వస్త్రాలు ఇప్పేసి లోకమంతా తిరిగాడా? మరలా దురలవాట్లు, మరలా త్రాగుడు, బానిసత్వం, వ్యభిచారం. ఎక్కడికి వెళ్ళాడు? వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను. ఒక వీధిలో కాదు, ఒక నియోజకవర్గంలో కాదు, ఒక మండలంలో కాదు, ఆ పట్టణమందంతటను ఏం చేశాడు? ఒక భక్తుడు ఇలాగా చెప్పాడు, హీ వాజ్ ద ఫస్ట్ మిషనరీ ఇన్ జెరాసిన్ అని చెప్పాడు. గెరాసీనియల దేశంలో అతడు మొట్టమొదటి మిషనరీ. ఎవరి పునాదుల మీద? మీ అందరికీ తెలుసు, మీరే చెప్పారు. ఈ స్థానిక సంఘం యొక్క పునాదులు ఎవరి రక్తము త్యాగము ఫలితంగా చిందించబడి కట్టబడ్డాయో విన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. వారి త్యాగ ఫలమే ఈ రోజున ఈ కట్టడం కదా, అవునా కాదా? వారి సమాధి ఎక్కడుంది? ఇప్పుడే దాటుకుంటూ వచ్చాం, అదే వీధిలో తిరుగుకుంటా. కుడి పక్కన వస్తుంది, ఇటు పక్క మందిరం ఉంటుంది మాకు. వారి త్యాగ ఫలం కదా. వారి భౌతిక కాయం ఇంకా అక్కడే ఉందిగా. అమ్మా, అయ్యా, మిషనరీ అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారేమో. కాదు. కుటుంబాలను ప్రక్కన పెట్టి, సుఖాలను ప్రక్కన పెట్టి, డబ్బును ప్రక్కన పెట్టి, విద్యను ప్రక్కన పెట్టి, ఆత్మ అభిమానమును, ఆత్మ గౌరవమును ప్రక్కన పెట్టి, వ్యక్తిగత విషయములను అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి, తమ్మును తాము చంపుకొని, తమ్మును తాము ఉపేక్షించుకొని, క్రీస్తు శిలువను భుజాల మీదకు ఎత్తుకొని, ప్రాణములకు తెగించి, అన్నిటినీ త్యజించి, అన్నిటినీ భరించి క్రీస్తు కొరకు హతసాక్షి అవడానికి పూనుకున్నవాడు నిజమైన మిషనరీ. హీ వాజ్ ద ఫస్ట్ మిషనరీ ఇన్ జెరాసేన్. జెరాసేను దేశంలో అతడు మొట్టమొదటి. ప్రారంభంలో చెప్పా, గెరాసీనీయులు యూదులు కాదు. వాళ్ళ వృత్తి ఏంటి? వాళ్ళ వృత్తి ఏంటి? పందులు మేపేవారి గుడిసెల్లో ఎవరైనా ఒక గంట సేపు ఉంటారా? వాళ్ళు పెట్టిన అన్నం తింటారా? వాళ్ళ కొరకు ప్రభు సముద్రాన్ని దాటి, తుఫానును అణిచివేసి, అద్దరికి వచ్చి, వాళ్ళు వెళ్ళిపోమ్మని బతిమిలాడే లోపల కార్యము చేసి, అతనిని రక్షించి, దేవుని నామం అక్కడ స్థాపించి, అతని చేతికి బాధ్యతను అప్పగించి వెళ్ళాడు. అతని బాధ్యతను ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు చెప్పండి? వాడు వెళ్ళి దేశమందంతటను, పట్టణమందంతటను ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంతమందికి చెప్పారమ్మా సువార్త? సువార్త 2 రకాలుగా చెప్తారు. సువార్త ఎన్ని రకాలుగా చెప్తారు? 2 రకాలుగా. ఒకటి మాటతో చెప్తారు. దేంతో చెప్తారు? 2 మాదిరితో చెప్తారు. దేంతో చెప్తారు? మాట కంటే మాదిరి చాలా పవర్ఫుల్. మాదిరి లేకుండా ఇక్కడ చేరి ఎన్ని మాటలు మాట్లాడినా ఆ వెనక కూర్చొని ఉన్నోళ్ళు, ఆ పక్కన ఉన్నోళ్ళు ముందు మాట్లాడకపోయినా పర్లే,
కూడికి అయిపోయిన తర్వాత ఇళ్ళకెళ్ళి ఏం చేస్తారు? అబ్బో ఈయన ఎగిరి గాల్లో చెప్తా ఉన్నాడు, బల్లలు ఇరగొడతా ఉన్నాడు. ఎవరైనా భయపడరా? ఈ టేకు ఇదేమన్నా ఇరిగిపోద్ది? లేదు కదా, రంగుని చెక్ సార్, రంగుని చెక్, ఇరిగిపోద్ది, ఇబ్బంది లేదు. బల్లలు ఎగిరి కొడతా ఉన్నాడు, గాల్లో ఎగిరి ప్రసంగాలు దంచుతూ ఉన్నాడు. ఈయన జీవితం ఏంటో మాకు తెలీదా? ఈయన సాక్ష్యం ఏంటో మాకు తెలీదా? ఇది పరిస్థితి. ఈ మాట ప్రభు గురించానండి, పౌలు గురించానండి, బాప్తిసం ఇచ్చి యోహాను గురించానండి. వాళ్ళు 1000 సంవత్సరాల క్రితం మరణించిన ఎప్పటికీ వాళ్ళ సాక్ష్యపు సువాసన వ్యాపిస్తూనే ఉంది. అమ్మా అయ్యా వినండి, ప్రభువుని గురించి ప్రకటిస్తున్నావా? ఒకప్పుడు బట్టలు లేవు, ఇప్పుడు బట్టలు. ఒకప్పుడు సమాధుల్లో, ఇప్పుడు ఇంటిలో ఉన్నాం. ఒకప్పుడు అతన్ని చూసి పారిపోయేవాళ్ళు, ఇప్పుడు అతని ప్రసంగాన్ని వినడానికి, ఇప్పుడు అతని సాక్ష్యాన్ని వినడానికి, ఇప్పుడు అతన్ని చూడటానికి, దేవుడు అతని జీవితంలో చేసిన అద్భుతమును గురించి చెవులారా విని ప్రభువుని స్తుతించడానికి 1000 కొద్ది జనాలు, 100 కొద్ది జనాలు తండోపతండాలుగా అతను ఎక్కడికి వెళితే అక్కడ గుమిగూడుతూ ఉన్నారు. అతను ఎక్కడికి వెళితే అక్కడికి వస్తూ ఉన్నారు. అతను చెప్పే సాక్ష్యాన్ని వింటూ ఉన్నారు. ఆ ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నారు. జీవితం మారిపోయింది, జీవితం మారిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ముగిస్తున్నాను. ఆయన వృత్తిలో ఏం వచ్చింది చెప్పండి? మార్పు. ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ప్రొఫెషన్. సార్ ఇది 28వ రోజు 2025వ సంవత్సరం లెంట్లో. నీ జీవితంలో, నా జీవితంలో ఎలాంటి పరివర్తన ఈ క్షణము నుండి ప్రారంభము కాబోతూ ఉంది? ఇదే చివరి ప్రశ్న. కూర్చునే స్థలములో పరివర్తనను కోరుకుంటున్నావా? కూర్చునే స్థలములో నీవు ఉన్నటువంటి స్థితిలో పరివర్తన కోరుకుంటున్నావా? అయ్యో నీవు చేసే ప్రార్థన నిష్ప్రయోజనముగా ఉంటూ ఉంటే ఆ ప్రార్థన విషయంలో పరివర్తన. ఆ తర్వాత చివరిగా నీ యొక్క వృత్తి, చేతి పని లోకములో ఉన్నట్లయితే దాన్ని మార్చుకొని ప్రభు దగ్గరికి రా, ప్రభువుని వెంబడించు. ప్రభు నిన్ను మనుషులను పట్టు జాలరునుగా చేస్తాడు. ఇది కదా నిజమైన పరివర్తన. ఈ పరివర్తన ఎవరికి కావాలో వారు ఇప్పుడే పొందుకోవచ్చు ఉచితంగా. ఎలాంటి ఖర్చు, డబ్బులు అవసరం లేదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక.